ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే లేదా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతులు నీటిని ఎక్కువగా ఆశించే వరి వంటి పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో చేతికొచ్చే రాగి పంట సాగు చేస్తే వర్షాభావ పరిస్థితుల్లోనూ నష్టాలను నివారించి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఈ ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమవడం, వర్షపాతం అస్థిరంగా ఉండడంతో సాగునీరు అధికంగా అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు జిల్లాల వారీగా స్థానికంగా నేల స్వభావం, వర్షపాతం అంచనాలను పరిగణలోనికి తీసుకుని చిరుధాన్యాల పంటలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా రాగి పంటను ఎన్నుకుంటే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలోనే నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు. అయితే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో వివరాలు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి అందరూ కూడా ఎల్ నినో ఎఫెక్ట్ అనేది మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎంటైర్ దేశం మీద కూడా ఉంటుంది. అలాగే మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి 3 జిల్లాల మీద కూడా ఎక్కువగా మనకి ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఫోర్కాస్ట్, ఎల్ నినో ఫోర్కాస్ట్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చాలా వరకు అధికంగా నీరు అవసరమైనటువంటి పంటలకు బదులుగా తక్కువ నీటి వస్తున్న పంటలతో మనం పంటలు పండించాలని మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మిల్లెట్స్ అనేవి మేజర్గా రాగులు కానీ, లేదా కొర్రలు కానీ, సజ్జలు, అలాగే జొన్నలు, ఇటువంటి పంటలు వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా మనం రాగి పంట గురించి మనం గమనించినట్టయితే, రాగి పంటలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఇవి తక్కువ నీటితో, అలాగే తక్కువ చీడపీడల బారిన పడి మంచి దిగుబడులు రావడానికి, మంచి నికర ఆదాయం రావడానికి కూడా, అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితులకి తగ్గట్టుగా ఈ పంట పండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాగి పంటలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో నేలలు మనం గమనిస్తే ఇది అన్ని రకాల నేలల్లో కూడా, అంటే సారం తక్కువ ఉన్నటువంటి నేలల్లో కూడా ఇది మనకి బాగా పండే పంట. కాబట్టి తక్కువ సారం ఉన్న పంటల్లో కావచ్చు, అలాగే ఈ తేలికపాటి నేలల్లో కావచ్చు, బరువైన నేలల్లో కావచ్చు, అన్ని రకాల నేలల్లో కూడా దీన్ని మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విత్తే కాలం మనం గమనిస్తే ఇది జూన్, జూలై నెలల్లో దీన్ని మనం ఎక్కువగా సాగు చేసుకోవచ్చు అనమాట. మొదటి పంట కింద, ఖరీఫ్ పంట కింద దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే విత్తనం మోతాదు మనం గమనిస్తే దీనిని 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి నాటు వేసే పద్ధతి, ఇంకొకటి వెజ్జల్లే పద్ధతి. అదే వెజ్జల్లే పద్ధతి మనం వచ్చినట్టయితే సుమారుగా మనకి 5 కిలోల వరకు ఒక ఎకరాకు విత్తనం అవసరం పడుతుంది. అదే మనం నాటు వేసి మనం నాటేటట్టయితే సుమారుగా మనకి 2.5 కిలోల వరకు కూడా ఒక విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. దాన్ని 20 రోజుల వరకు కూడా నారుమల్లో నారు పెంచి దాన్ని మనం తీసి మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆ విత్తనం అనేది సరిపోతుంది అనమాట. అయితే విత్తే ముందు తప్పనిసరిగా ఈ మన రాగి పంట ఏదైతే ఉంటుందో దానికి విత్తన శుద్ధి చేసి, అంటే థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజెబ్లో కానీ, ఇందులో ఏదో ఒక పొడి మందుని 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే ఈ అగ్గి తెగులు కావచ్చు, అలాగే పొడ తెగులు కావచ్చు, ఇవి రాకుండా మన పంట మీదకి మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. కాబట్టి విత్తన శుద్ధి చేసుకొని మనం రాగి పంట విత్తుకుంటే బాగుంటుంది. అలాగే దీంట్లో మనం విత్తే దూరం మనం గమనిస్తే ఏదైతే దీర్ఘకాలిక రకాలు ఉంటాయి, అంటే 100 రోజులు పైబడిన రకాలు, 100 రోజులు పైబడిన రకాలని దీర్ఘకాలిక రకాలని, 80 నుంచి 90 రోజుల్లో వచ్చే పంటకాలం ఉన్న రకాలని స్వల్పకాలిక రకాలని అంటాము. విత్తే దూరం మనం చూస్తే ఇందులో స్వల్పకాలిక రకాలైనటువంటి, అంటే సుమారుగా మనకి 80-90 రోజుల్లో పంట చేతికొచ్చే రకాలైతే దాన్ని 15 సెంటీమీటర్లు వరుసకి పెట్టి మొక్కి 10 సెంటీమీటర్లు పెడతాం. అదే దీర్ఘకాలిక రకాలైతే, అంటే 100 రోజులకు మించిన రకాలైతే 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా ఒక వరుసకి పెట్టి మొక్కి 10 సెంటీమీటర్ల దూరంలో మనం ఎత్తుకుంటే సరిపోతుంది అనమాట. అయితే వీటిలో మనము రకాల్లో కూడా చాలా రకాలు మనకు ఉన్నాయండి. శ్రీ చైతన్య అని, అలాగే ఇంద్రావతి అని, అలాగే CFME 4 అని, CFME 1 అని, ఇలా చాలా రకాల రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక రకాన్ని మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే రైతులకి చాలా మంచి దిగుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఎరువులు మనం గమనిస్తే దీంట్లో ఈ
మన రాగి పంటకి తక్కువ మొత్తంలోనే ఎరువులు అనేది మనకు అవసరం పడుతుంది. దీనికోసమే 43 కిలోల వరకు కూడా యూరియా అవసరం పడుతుంది. 23 కిలోల వరకు కూడా డిఏపి, 13 కిలోల వరకు కూడా ఈ మొరేట్ ఆఫ్ పొటాష్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే యూరియాని 2 భాగాలు చేసుకొని ఒక సగ భాగం అనేది అలాగే మొత్తము ఈ డిఏపితో పాటు అలాగే మొత్తం పొటాష్ తో పాటు విత్తనం వేసేటప్పుడు వేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి సగ భాగాన్ని 30 రోజుల వ్యవధిలో వేసిన తర్వాత, అంటే విత్తనం నాటిన తర్వాత 30 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. కలుపు యాజమాన్యం మనం గమనించినట్టయితే ఇవి ఈ చిన్న విత్తనం సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బాగా దుక్కులు చేసుకొని మనం విత్తుకుంటే చాలా వరకు కలుపును తగ్గించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతానంటే మనకు దుక్కు సరిగా లేకపోయినప్పుడు మొలక శాతం కూడా దెబ్బతినడం జరుగుతుంది. వీటితో పాటుగానే కలుపు సమస్య కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం విత్తిన వెంబటే దీన్ని పెండిమెథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే కూర జాతి మొక్కలు రాకుండా మనం ఆపుకోవచ్చు అనమాట. వీటితో పాటుగానే మనకి ఎక్కువగా పంట వేసిన తర్వాత, అంటే వీటిని పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనం 2,4-D సోడియం సాల్ట్ అనేది, అంటే ఎక్కడైతే మనకి కూర జాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ కూర జాతి మొక్కల నివారణకు ఈ 2,4-D సోడియం సాల్ట్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకుంటాం. అంటే సుమారుగా మనకు 20-25 రోజుల వయసు ఉన్నప్పుడు పంట ఈ 2,4-D సోడియం సాల్ట్ ని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు చాలా వరకు ఈ కూర జాతి మొక్కలు రాకుండా మనం నివారించుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందును కూడా 50 ml 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే 15-18 రోజుల వయసు ఉన్నప్పుడు దాంట్లో ఈ కూర జాతి అలాగే గడ్డి జాతి మొక్కలను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రాగి పంటకు పెద్దగా చీడపీడలు ఆశించవు. అయితే అక్కడక్కడ వాతావరణ పరిస్థితులు, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు, గులాబీ రంగు పురుగు, చెదలు లాంటివి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆశించిన వెంటనే నివారణా చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మరి ఆ సస్యరక్షణ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. చీడపీడలు మనం గమనించినప్పుడు ఈ రాగి పంటకు తక్కువ చీడపీడలు అనేవి మనకు ఆశించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వీటి మీదకి ఈ చీడపీడలు అనేవి అంతగా ఆశించవన్నమాట మేజర్ గా కూడా. అలాగే వీటిలో మనం ఎక్కువగా మనం గమనించేది ఈ చెదలు. ఎందుకంటే దీన్ని మనం తేలికపాటి నేలల్లోనూ బెట్ట పరిస్థితుల్లో సాగు చేస్తూ ఉంటాం కాబట్టి తేలికపాటి నేలల్లో సాగు చేసేటప్పుడు ఎప్పుడైనా పంట బెట్టకు గురయ్యేటప్పుడు ఈ చెదలను ఎక్కువగా ఆశించి ఆ చెదలు ఆ పంట తాలూకు వేళ్లను లోపల నుంచి తినేయడం వలన చాలా వరకు మొక్కలు అనేవి చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో దీనికోసం ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఎక్కడైతే మనకి పొట్టలు ఉంటాయో ఆ పొట్టల్లో ఈ క్లోరిఫైరిఫాస్ అనే మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి కలిపిన మందు ద్రావణాన్ని పొట్టల్లో పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ చెదలు అనేవి మనకు రాకుండా పంట మీదకి మనకు చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తున్నాం. ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించినప్పుడు మనకి తెల్లకంక వస్తుంది. తెల్లకంక అంటే ఇది మొక్క తాలూకా మొవ్వు లోపలికి దిగిపోయి ఆ కాండపు భాగాన్ని కొరికేయటం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి ఈ ఎన్ను అనేది రాకుండా వెన్నులో గింజలు కూడా రాకుండా ఉండడం మనం గమనించవచ్చు అనమాట. అందుకని ఇవి మనకి వీటిని తెల్లకంక అంటాం. ఆ తెల్ల కంకుల్లో ఎటువంటి గింజలు కూడా ఉండవు అనమాట. సో వీటిని మనం నివారించాలంటే ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగును మనం నివారించాలంటే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ తెల్లకంకి మనకి కలిగించే ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే శనగపచ్చ పురుగు కూడా ఎక్కువగా వస్తుంది. శనగపచ్చ పురుగు అంటే ఇది పంట తాలూకా పోత్ దశ అలాగే వెన్ను వచ్చే దశలో ఎక్కువగా ఆశించి వెన్ను మీద చేరి వెన్ను లోపల గింజలను కూడా తినేస్తూ ఉంటుంది అనమాట. సో దీనిని మనం నివారించాలంటే ఈ క్వినాల్ఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్లు, అంటే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మన మొక్కల మీద మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ శనగపచ్చ పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీంతో పాటుగానే మనకు ప్రధానంగా ఈ ఫాలామివామ్ అంటాం, అంటే కత్తెర పురుగు కూడా అన్ని రకాల పంటల మీద కూడా మనకు వస్తుంది, దాన్ని నష్టపరుస్తూ ఉంటది. ఈ కత్తెర పురుగు మనం గమనించినట్టయితే ఈ కత్తెర పురుగు అనేది ముందుగా ఆకుల మీద ఆశించి ఆకులన్నింటినీ తినేయటం వలన ఆ తర్వాత మువ్వుని కూడా తినేస్తూ ఉండటం జరుగుతుంది అనమాట. సో దీనిని మనం నివారించాలంటే తప్పనిసరిగా దీన్ని మనము ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు కానీ లేదా స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీళ్లు కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ మన కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక ప్రధానమైనది తెగులు విషయంకి వచ్చినట్టయితే అగ్గి తెగులు కూడా ఎక్కువగా వచ్చి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగులు మనం గమనిస్తే మేజర్ గా కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి
చాలా తక్కువగా ఉండటం, తేమతో కూడిన వాతావరణం ఉండేటప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. ఇది ఆకుల మీద ముందుగా కూడా ఈ నూలుకండ ఆకారంలో ఉన్నటువంటి మచ్చలు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఆ నూలుకండ ఆకారంలో ఉన్న మచ్చ మధ్య భాగంలో ఈ గోధుమ రంగులో ఉన్న మచ్చ వర్ణం కూడా ఉంటుంది. దాని చుట్టూ కూడా నలుపు రంగు వలయం కూడా ఉండటం మనం గమనించవచ్చు అనమాట. వీటి తాలూకు ఉధృతి బాగా పెరిగినప్పుడు, వాతావరణం బాగా అనుకూలించినప్పుడు ఏమవుతాయంటే ఈ మచ్చలు అనేవి సంఖ్య కూడా ఆకు మొత్తం ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో దీనిని మనం నివారించాలంటే విత్తన శుద్ధి చేసుకుని మనం విత్తుకుంటే మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగానే మనం పంట మీద వీటి ద్వారా లక్షణాలు మనం గమనించేటప్పుడు ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అందుకని రైతు సోదరులు ఈ రాగి పంటను వేసుకునేటప్పుడు ఈ పైన చెప్పిన యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడులు అలాగే చీడపీడల సమస్య నుంచి కూడా రక్షించుకోవచ్చు అనమాట.